జై విశ్వకర్మ. నేను కుందారం గణేశాచారి బీసీ కుల సంఘాల జేసీ చైర్మన్గా ఉన్నాను. మరియు మా ఆత్మగౌరవ భవనానికి కూడా నేను వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి మీ ఛానల్ ద్వారా మరి మేము సమాజానికి తెలియజేయడం ఏంటంటే, మేము సమాజ నిర్మాణ కర్తలం, సమాజంలో అన్ని జాతుల వారికి అండగుండే వ్యక్తులం, సమాజంలో అన్ని జాతుల వారికి సేవలు అందిస్తున్నాము. తరతరాల నుండి త్రేతాకృత ద్వాపర యుగం నుండి కూడా మా జీవితాలు మొత్తం సమాజానికే మరి సేవలు అందిస్తూ వస్తున్నాయి. మరి మేము వర్క్ చేసేదే కాకుండా సమాజంలో అన్ని జాతుల వారు క్షేమంగా ఉండాలని చెప్పి యజ్ఞాలు కూడా దాదాపు 40 సంవత్సరాల క్రితం మా పెద్దలు మరి నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి మేము పాల్గొంటున్నాము. మరి ఈ యజ్ఞ మహోత్సవంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని 101 యజ్ఞకుండలాలు పెట్టి చేశాము. గతంలో మరి జలగం వెంగళరావు గారిని, విజయభాస్కర్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మరి అదేవిధంగా గవర్నర్లను పిలిపించాము. చాలా పెద్ద ఎత్తున జరిపించాము. ఇదంతా సమాజంలో మంచి జరగాలని చెప్పి అందరూ సుఖశాంతులతో జీవించాలనే ఆలోచనతోటి మా పెద్దలు ఏర్పాటు చేశారు. మరి అదే కంటిన్యూగా మరి రామంతపురం ప్రాంతంలో కూడా ఇవాళ మా నాగవరం శ్రీనివాచార్య గారు, మా కొడపర్తి రామచంద్ర గారు, మరి మా రాళ్ళబండి కుమార్చారి గారు, వీళ్ళందరూ మా నాగవరం భాస్కర్ శశిధర్ శిల్పి గారు వీళ్ళందరూ కలిసికట్టుగా ఈ పరిసర ప్రాంతంలో మేము ఆదర్శంగా రాష్ట్రానికి చేస్తే ప్రతి ఏరియాలో ప్రతి బ్రహ్మంగారి టెంపుల్లో కూడా ఇలాంటి శుభసూచకం, ఇలాంటి యజ్ఞాలు యాగాలు చేయడం మన భారతదేశంలో ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి సంస్కృతి కూడా. ఇలాంటి కార్యక్రమం చేస్తున్న మీరందరూ కూడా ఇక్కడ వారిని అందరినీ అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా కూడా మేము మరి ప్రధానమంత్రి కూడా కలిశాము. సెప్టెంబర్ 17 నాడు అధికారికంగా మాకు అన్ని రాష్ట్రాల ఆదేశాలు జారీ చేయాలి. మా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని మరి సెలవు దినంగా ప్రకటించాలంటే ఇప్పుడు అధికారికంగా నిర్వహిస్తున్నారండి. అన్ని రాష్ట్రాలలో కూడా విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. మరి సెలవు దినం కూడా ప్రకటిస్తున్నారు. మరి దానికి ఈ 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో కూడా మేము చేసే యజ్ఞానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి అధికారికంగా చేయడానికి మాకు అవకాశం కల్పించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు 22న జరగబోయే మరి బగాయత్లో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అందరూ వస్తున్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి కేంద్ర మంత్రిని, మరి రాష్ట్ర మంత్రులను కూడా పిలుస్తున్నామండి. పిలిచి మా సమస్యలు చెప్పుకుంటున్నాము. అది రాష్ట్ర లెవెల్లో జరుగుతుంది కాబట్టి ఈ 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి తాలూకాలో, ప్రతి జిల్లాలో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇది నిర్వహించడానికి మరి అందరూ సాయశీల కృషి చేస్తున్నారు. వారందరికీ పేరు ధన్యవాదాలు. నమస్కారం.